సుట్టోడి పళ్ళం గడ్డికి వెళ్తే సుట్టోడి పళ్ళం తీసుకొస్తే సొట్టోడి పళ్ళం గుడ్బోనుంటే గడ్డి పళ్ళం దగ్గరకుంటే గుడ్బుడి పళ్ళం గూనె. వారం రోజులైంది జిమ్కెళ్ళి బాడీ బాగా లూజ్ అయిపోయింది. నేను ముంగడ వేసి మాట కూడా వేసిస్తాను, మళ్ళీ పోగొట్టుకొని వస్తాను 100%. నేను గ్యారెంటీ ఇస్తాను. ఏంటంటే అది మొత్తం అసలు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే షోరూమ్ అయితే పోతున్నా, ఎందుకంటే బైక్కి క్లచ్ ప్లేట్స్ అయితే పోయినాయి. యాక్చువల్గా 18,000 to 20,000 రావాలి, నా అయితే 5,000 వచ్చినాయి క్లచ్ ప్లేట్స్. యాక్చువల్లీ క్లచ్ ప్లేట్లు ఎందుకు మార్పిస్తున్నా అంటే వీలు కొట్టి నీకు రావట్లేదు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చే. సో అందుకైతే ఇప్పుడైతే షోరూమ్ వెళ్తున్నా, షోరూమ్ వెళ్ళిన తర్వాత కలుస్తాం. సో ఇప్పుడైతే మనం స్టేడియం కొంపల్లి షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. షోరూమ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఉంటుంది, వర్క్ షాప్ ఏమో బ్యాక్ సైడ్ ఉంటుంది. స్టేడియం కొంపల్లి షోరూమ్ ఈ షోరూమ్ మనం వెనక సైడ్ ముందర మనకేం పని లేదు. ఆడ వెళ్ళిపోతే ఈ గల్లీలోకి వెళ్ళి పోవాలి వెనకాలకి. మెల్లగా ఇలా ఇలా పోవాలి. ఇడికి ఇలాగా ఇలా వెళ్తే అమూలకి కేటీఎం కంపెనీ వర్క్ షాప్. ఓకే, చెత్త డాక్టర్ ఉంది నేను బయట. ఆడికి వెళ్ళొస్తుంది నల్ల వెళ్ళి మొన్న చేపిస్తా అని చెప్పినాగా, బయట ఏమైనా నేర్పిస్తాం మళ్ళీ బయట రీసెట్ మేము కొట్టారు రీసెట్ మీరు కొట్టారు కదా మళ్ళీ కొట్టినా షోరూమానే కొట్టింది షోరూమ్ నల్గొండ. ఆయన ఏమన్నా ఇస్తాను, అదేం బాగలేదు. చూపిస్తున్నాను అదేమన్నా వాడు కడుపు వేస్తాను అనుకున్నా. ఇప్పుడు ఆలోచన చేసిందా చేసిండు, అందుకనే సర్వీస్ చేసేది కొట్టేది. షోరూమ్లో ఆయన సర్వీస్ కోటనే పోయినా ఆయన బ్యాగ్ వచ్చింది. నాకేం అనిపించట్లేదు అన్నాను. ఒకసారి సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి యాక్సిడెంట్ వచ్చింది, అర్థమైతే అంత తినేది. వేసిన తర్వాత ఇప్పుడు అనిపించింది ఏమి పికప్ మొన్న సర్వీస్ చేసిన తర్వాత పెరిగింది. ప్లస్ ప్లేట్లు అప్పుడు వేయలే ఆయన ప్లస్ ప్లేట్లు పోతే పికప్ ఉండదు. సౌండ్ వస్తుంది అలా. ఇప్పుడు జనరేటర్ అట్లా దిగినా అనుకో ఉన్నాయి కూడా పోతాయి ప్లస్ ప్లేట్లు. కొత్త ప్లస్ ప్లేట్ వేసి అట్లా డ్రైవ్ చేస్తాం అనుకో 10 కిలోమీటర్ కూడా మళ్ళీ పోతుంది. అట్లా రేట్ చేయదు, గేర్ చేంజ్ చేయాలా. గేర్ చేంజ్ కాదన్నా, నార్మల్ ఇప్పుడు 4 గేర్లో పోతామా. మీరు డ్రైవింగ్ సరిగ్గా ఎంతలేదు. నేను ముంగడ వేసిన మాట కూడా వేసిస్తాను, మళ్ళీ పోగొట్టుకొని వస్తాను 100%. నేను గ్యారెంటీ ఇస్తాను. ముంగడ క్లచ్ ప్లేట్ సరే ఇప్పుడు అంటే నేను మొత్తం నార్మల్ ఊర్లలో గల్లీలు తిరిగినా మొత్తం రోడ్డు మీద తిరుగుతుంది కదా. ఎంతమంది డ్రైవ్ చేస్తారో ప్లస్ ఎట్లా ఉండే కూడా నేను మొన్న పోయి వచ్చిన ఇంకా ఉంటారా బ్రో ప్లస్ కూడా అన్న. అది కూడా మొత్తం అయిపోయింది చూడండి, నువ్వేగా వేసిన ప్లస్ ప్లేట్ వేసినప్పుడు అట్లా లేకుండా కదా మరి నేను వేసినప్పుడు. అవునా, నేను ఇప్పుడు ఏమంటున్నా, నేను వేసినావు, నేను వేయలేదు అంటలేదు. వేసి ఇచ్చినావు 4,000 కదా. ఎంత కొంచుకున్నా 15,000 వస్తుంది కదా అట్లా. మంచిగా డ్రైవ్ చేస్తే 15,000-18,000 అంత జల్దీ కూర్చుందంటే మీరు డ్రైవింగ్ చక్క వేసలేదు. మళ్ళీ నార్మల్ మేము ఒకటే రోడ్ మీద నేను బండి గేర్ మార్చవా? గేర్ మార్చావా? గేర్ మార్చేస్తారు, గేర్ మార్చాన్ని బండి గేర్ మార్చండి. గేర్ మార్చండి మన లాగే ఇట్లా వేసినా నువ్వు వాళ్ళు ఏంటంటే అది మొత్తం ఇంకా సార్ అయితేనే ఇంత మెల్లగా 100 అయితే పోతుంది, 100 దాకా కూడా పోదు ఒకళ్ళ ప్లస్ పెట్టి పోతుంది. అది ఎంత టైం పడుతుంది చూస్తాం అసలు. అదే ప్లస్ మొత్తం ఆడైపోయింది.
ఒకసారి అయితే చెక్ చేయరా ఎట్లున్నా ఇచ్చేసుకోబండి అంటే మళ్ళీ వస్తాను పంపిస్తాను తినొస్తాను అనుకుంటా. చెప్పు ఏంటి నీ ప్రాబ్లం ఏంది బండికి ప్రాబ్లం ఏంది చెప్పు. అది ఇది అన్ని చేసుకోవాలి చేద్దాం జల్దీ వేయించుకోవాలి. ఇంకా ఉంటుంది అలా లీటర్ ఉంటుంది బాయ్ అలా లీటర్ లా ఉంది. కేటీఎం గురించి చెప్పు. బండి కూల్ అవుతుంది. కేటీఎం గురించి చెప్పు. కేటీఎం బండి అంటున్నా వేస్ట్. ఒకటి మంచిగా ఉంది అనుకునే లోపల ఇంకోటి వస్తుంది వెనకంగా. ఎన్ని రోజులు కూడా కాలేదు సర్వీస్ చేయించి ఏమో చెప్పించిన డేట్ ఎంత 11 ఇప్పుడే. డైరెక్ట్ షట్టర్ బంద్ చేసుకుంటాం సర్వీస్ సెంటర్ అట్లుంటుంది మన తోని అదనమాట. లైసెన్స్ మళ్ళీ చక్కగా నడపని లైసెన్స్ ఇచ్చింది ఆర్టీఓ అక్క నడపని లదాఖ్ వరకు ఇంతసేపు పోయేస్తాడా బండికి ఒక స్క్రాచ్ లేకుండా మళ్ళా ఏటీఎం ఏమన్నా కూడా అర్థమైతలేదు మాకు. లోపలికి అయితే వచ్చి కూర్చున్నాము. అన్నవరం అయింది. ఇదైతే మనకి స్పెషల్ గెస్ట్ లా ఎప్పుడు వస్తాం వాడికి షోరూమ్కి. ఇదైతే మన సిట్టింగ్. వేరేటోళ్ళని అయితే ఆడ కూర్చోబెడతాడు. మనకి విఐపీ లేని పని కాదు. ఏడవైనా విఐపీ కావాలి ఫస్ట్. ఏంటి బాబు ఎలా ఉన్నారా? అంత బాగున్నారా అండి? అప్పుడు వచ్చింది మన ఫ్రెండ్ వచ్చింది ఓన్లీ సేఫ్ 1000 రూపాయలు సేఫ్ అప్పుడు మధుబాయ్. ఇదైతే కేటీఎం కొంపల్లి సర్వీస్ సెంటర్. ఇన్ని బండ్లు ఉన్నాయి చూడు. ఇదైతే షోరూమ్ కేటీఎం కొంపల్లి షోరూమ్. అది లోపల మన బండి అయితే ఉంది. ఇట్లుంది చూడు మన లీసా. ఎప్పుడు ఏదో ఒక పని పెడుతుంది. కేటీఎం కొంటే గుట్టాలు ఉంటాయి. బండి ఏమో అనుకొని తీసుకుంటావు కానీ తర్వాత మొత్తం ఇంకే బండి కొనుక్కోవాలి. బెస్ట్ యాక్టివ్ కొనుక్కొని పోయా 100 రూపాయలు వస్తే 50 కిలోమీటర్లు ఇస్తుంది. నీడ 50 100 చీర కూర అంటారా. టెండర్ కొనుక్కుంటే 70 ఇస్తుంది. యాక్టివ్ కొనుక్కుంటే 60 ఇస్తుంది. బాగా కూడా 30 ఇస్తుంది. ఇప్పుడే క్లచ్ పేర్లు యూపీ బాయ్. నాకు కొత్త యూపీ అని ఒకసారి కొత్త దానికి పాదానికి డిఫరెన్స్ ఇద్దాం మనం ఇప్పుడు. ఇంకో కొత్తకి ఇట్లుండే నీట్గా. ఇది పాత చూద్దాం ఇప్పుడు. కొత్త ర్యాంప్ ఉన్నాయి. ఇది మొత్తం డైరెక్ట్ బండి కొన్నదేమో పెట్టేదే ఎక్కుంది కానీ మీదంగా. క్లచ్ కేబుల్ సెట్ కదా అన్న. క్లచ్ కేబుల్ కొత్త అయితే వేస్తుండు. ఇది మన బండి సిచ్యువేషన్. చట్నీ స్పందన ఏం బాగా అనిపిస్తుంది అట్లాంటిది. ఏంటిది ఒక్కొక్కసారి కలిసిపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది సార్. నాకు అనిపిస్తుందా? నాకు గన్నిస్తారా? నాకు గన్ని ఇస్తారా? గుడ్డోడి పిల్లమ్మ గడ్డికి వెళ్తే చెవిటోడి పిల్లమ్మ తీసుకొస్తే చట్టోడి పిల్లమ్మ పులిపోను ఉంటాయి. గడ్డి పిల్లమ్మ దగ్గరకుంటే గుడ్డోడి పిల్లమ్మ గూనె. వారం రోజులైంది జిమ్కెళ్ళి. బాడీ బాగా లూజ్ అయిపోయింది. కొత్త అయితే ఇస్తుంది భయ. నాకు బాధ అవుతుంది అన్న ఇవన్నీ చూస్తుంటే. అది వేసి అది మధ్యలో వేయాలా అన్న? ఒకటి అది ఒకటి ఇది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవి వేయలేదు అనుకో ఇట్లా స్టీల్ ఈ గ్యాప్లు ఉన్నాయి చూసినా. ఈ గ్యాప్లకి వెళ్ళి మనకు ఆయిల్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. చైన్ కి ఇన్వాయిస్ అంటే ఇప్పుడు మధ్యలో స్టీల్ ప్లేట్లు వేయలేదు అనుకో ఇవి రాసుకొని పోతాయి కదా. పికప్ నీకు ఏమైనా వస్తుంది మధ్యలో మొత్తం ఒకటే అవుతాయి కదా. అన్ని రాసుకొని అన్ని పోతాయి ఇక. అట్లా ఎగరా కూడా ఎగరా మొత్తం ఇవే అవుతాయి కదా. బండి కొన్న కొత్తగా గీత కూడా అని కొత్తది వేయించినాను. ఇప్పుడు ట్యాంక్ ప్యాడ్ ఇప్పుడు అట్లా 4 పడ్డే బుద్ధి అట్లే అంతే. కొత్త ముట్టుకోం ఏది వేసుకున్నా అంతే నడుస్తాయి అంటావా? షోరూమ్ది వేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ఇలా కేటీఎం కంపెనీది వస్తుంది లేకపోతే వేరే కంపెనీ ఏమైనా వస్తుందా? ఇది ఏంటని ఉంటుంది పక్క కొత్త చెంది
డిఎస్డీలు ఏమైనా ఉన్నాయా అన్న? మంచి మొత్తానికైతే క్లచ్ ప్లేట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు క్లచ్ కేబుల్ కూడా ఉంది, ఇది కూడా మార్చిద్దాం. సో ఇప్పుడే క్లచ్ ప్లేట్లు అయితే వేసిండు బాగా. క్లచ్ ప్లేట్లు అయితే వేసిండు. యాక్చువల్గా బిల్ అయితే 2000 మన బాయ్ కాబట్టి మన దోశ కాబట్టి 1400 వేసేసిండు. ఇక్కడ కూర్చున్నాం మంచిగా సరదాగా. క్లచ్ కేబుల్ క్లచ్ ప్లేట్స్ కలిపి 1400 తీసుకుంది. బ్రో ఫైనల్గా అయితే అంతా అయిపోయింది. ఇది చేసిండు క్లచ్ కేబుల్ నాకు కొత్త చేసిండు బాగా. మన పనికి మాలిన చైన్ స్ప్రే కొడుతుండు. ఏదైనా బండ్లు ఉంటే దానికి ఉన్న చైన్ తీసుకొచ్చి ఈ బండికి వేయంటుంది. దొంగ పెద్ద దొంగాడు. ఈ బండి సగం మొత్తం పాటలని గట్లే చేసిండు వీడు. నమ్మకూరు ఏం చేసినావు? చెప్పు 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 చెప్పు. హలో సరే చెప్తా పోతే కాలం వేసుకో. భయం చేస్తాడు శ్రీబాయ్. ఏం చేస్తున్నావు? కిచెన్ దిగుతుంది బండ్లకి. చెప్పు చెప్పు రివ్యూ. వాడు చేసే కథకి కాదు, నువ్వు చేసే కథకి బండి ఉండాలంటే ఏడికెళ్ళి ఉంటుంది. చెప్పు చెప్పు చెప్పు. మంచిగా ఉండాలంటే ఏడికెళ్ళి ఉండాలి. బండి చెప్పు మంచిగా అయిందా? దానికి ఎన్ని పెట్టినా చైన్ వేయించినా మళ్ళీ వస్తా షోరూమ్కి. అది కామన్. అది డల్ మోడల్. నాకు పెట్టకు నువ్వు ఏమైనా గుర్తుపెట్టుకో. ఏ వేస్ట్ కాదు. నేను నడిపిన దానికి ఇప్పుడు నడిపిన దానికి మొత్తం తేడా అంతే వేస్ట్. చెప్తున్నా నేను నడిపిన దానికి ఇప్పుడు నడిపిన దానికి చాలా తేడా. వీల్ వేస్ట్ నేనే నడిపి ఇప్పటికెళ్ళిగా వేస్ట్. వీళ్ళు బండిని ఖరాబ్ చేయడానికి తప్ప దేని కొనలేదు. నేను ఏంది అయిపోయిందా? ఏంది దేనికి బండి అయితే అయిపోయింది. ఈ ఫోన్ ఇట్లానే వేసేస్తా. ఏనా చెప్పు. ఏమంటే వేసేస్తా, నాదేం లేదు. ఫోన్ వేసేయమంటే. ఈ బిల్లుతో కేటీఎం కొంపెల్లి షోరూమ్కి సమాప్తం. మళ్ళీ షోరూమ్కి ఎప్పుడు రాను భయ. ఏమున్నా బయటనే వేయించుకుంటా. చెప్పండి సార్ మీ స్పందన. మా స్పందన ఏం లేదు. బ్లాగ్ చేసుకుంటాం భయ. ఏమైంది తెలుసా? చెప్పండి. చెప్పాలా? నా బండి గురించి అలానే మంచిగా చెప్తాను నాకన్నా. చూపి నేను చెప్తా. చూపి అన్ని మంచిగా ఉన్నాయి కదా. అట్లుంటుంది మన బండితో. గణపతి ఈశాన్ గణపతి. రోడ్లు అన్ని గవ్వే ఉంటాయి కదా. అది 200 పంపించింది. వర్షమా? చెప్పేమేం ఏం చేసిన మన సర్వీస్ ఛార్జ్ ఎంత తెలుసా? జనరల్ సర్వీస్ వచ్చేసి మనకు 2300 అయిపోతుంది. బయట వాళ్ళు ఎంత తెలుసా? 3800. ఇప్పుడైతే బురాన్ అంటున్నా 100 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్రోల్ పెట్టించుకోవాలి. 100 రూపాయలు దిక్కులు లేవన్నా ఆన్లైన్ నీళ్ళు క్యాష్ అన్నా.
అన్నా మదన ఏంది చెప్పు, నా గురించి మీ స్పందన ఏంటిది? హెవీ డ్రైవర్స్ అంటావా? ఓ ఏదో షోరూంలో బిల్లు కూడా కట్టేసినాం, పోతున్నాం. మన బండి అయితే బయట రెడీగా ఉంది. ఇదైతే ఫైనల్ వ్యూ. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ నైట్. 50 రూపాయలు ఇచ్చింది లాంచ్కి. సో మన బిల్లు అయితే 1400 అయింది. మీకు మంచి బెస్ట్ సజెషన్ ఏంటంటే కేటీఎం షోరూమ్కి అస్సలు పోకురి. సప్పుడాక రామ్కోటి ఏముండదు. ఏమైనా మినిమం 2000 కావాలి కేటీఎం షోరూమ్ పోతే. 1400 పేపర్ పెట్టుకోరి. ప్రతిసారి కేటీఎం షోరూమ్ పోతే గిట్లుంటాయి. ఇగో శ్రీధర్ భాయ్ 1 2 3 4 శ్రీధర్ భాయ్ ఇగో ఈయననే శ్రీధర్. బండికి వేసుకో సెట్ అయిపోతా అంటున్నా. ఇంకొక ఇంటికా డ్యూకున్నాకు అది ఇచ్చాయి 2 అయితే భాయ్ అన్ని తెచ్చిచ్చి ఊరికంటే షోరూమ్కి ఏం పోతాయి. ఫ్రీ 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 ఇదే కీ ఇట్లా కీలో పెట్టుకోవచ్చు అట్లా. అందుకే మనం ఏది చేసినా అన్ని నీటే చేస్తాం. ఇదైతే ఇట్లా మెడకి వేసుకోవచ్చు. సింపుల్ ఇట్లా మెడ వేసుకో కాల్సిదా. సరే ఇక ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. బంద్ మళ్ళీ వ్లాగుల తర్వాత కలుసుకున్నాం. ఓకే బాయ్ బాయ్ గాయ్స్, సీ యూ, టాటా, గుడ్ నైట్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.